ఆ పొరపాట్లు లేకుండా చూడడానికి వివిధ శాఖలు దీంట్లో క్షేత్రస్థాయిలో బాగా అప్రమత్తమై పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే నేను ఇందాక మీకు వివరించినట్టు 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. ఆ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మా దగ్గర ఉంది. దాంట్లో ఎక్కడ లోపం లేదు. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ మార్పులు చేర్పుల కోసం మీరెవ్వరు కూడా ఆందోళన చెందొద్దు. కొంచెం సమయం అండి, టెక్నికల్ ఇష్యూస్ కొంచెం రిజాల్వ్ చేసుకుంటాం. ఏ రోజుకి ఆ రోజు మేము మార్పులు తీసుకొస్తున్నాం. ఎందుకంటే కొన్ని సమస్యలు క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తెస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడు కూడా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకుని మరొకసారి మీరు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం ఈ సమాచారం మొత్తం డేటాబేస్లో క్రోడీకరించుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ మీకు ఈ రైస్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ స్మార్ట్ రైస్ కార్డ్ అనేది దానికోసమే ప్రయత్నం. క్యూఆర్ కోడ్ పెట్టాం దాంట్లో. భవిష్యత్తులో మీరు ఎక్కడ కూడా వెళ్ళవసరం లేదు మార్పులు చేర్పుల కోసం. ఆటోమేటిక్గా మీరు రేషన్ తీసుకున్నప్పుడే మీకు అప్గ్రేడేషన్ జరిగిపోతూ ఉంటుంది. ఆ సమాచారం ఉండిపోతుంది మా దగ్గర. కాబట్టి క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ప్రధానమైన సమస్యలు నేను అడ్రస్ చేస్తాను. వాటికి పరిష్కారం చేయగలిగాం. మొట్టమొదటిది మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ సర్టిఫికేటే కాదు, పెళ్లికి సంబంధించిన కార్డు కానీ ఫోటో కానీ అది కూడా అవసరం లేదు. దయచేసి క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం వాళ్ళని ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు స్పష్టంగా మేము చెప్తున్నాం, ఆ పొరపాటు చేయబాకండి. ఎవరు అప్లై చేసుకున్నా కూడా తీసుకోండి. మీరు ఫిజికల్గా హౌస్ విజిట్ వెళ్ళినప్పుడు అప్పుడు మీరు దాన్ని రీవెరిఫై చేసుకోవచ్చు తప్ప వాళ్ళని ఇన్సిస్ట్ చేసి వాళ్ళ దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ సంబంధించిన ఫోటో కానీ, పెళ్లి కార్డు కానీ అడగాల్సిన అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. 15 కానీ 15 సంవత్సరాల లోపు కానీ అది కూడా సవరించాం. వయసుతో సంబంధం లేదు. ఇప్పుడు ఏ వయసు అయినా సరే మీరు దాన్ని అడిషన్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆ పోర్టల్లో నమోదయ్యేటట్టు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. దయచేసి ఎవరు కూడా దాంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు.